నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెలగపూడి సచివాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. లెబనాన్లోని టార్గెట్లపై రాకెట్ వర్షం. ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం. తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్. చెన్నై టెస్టు టీమిండియా 376 పరుగులకి ఆలౌట్. వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే టి శ్రావణ్ కుమార్ ఉన్నారు. అనంతరం స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. పలువురు మహిళలు తాము పడుతున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రికి వివరించారు. క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం సీఎం మహిళలకి స్వయంగా వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 100 రోజుల పాలనలో చేయవలసినంత చేస్తున్నామని తెలిపారు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంత మునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి. ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండి తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్లు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది, ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర లేస్తానే వంట చేసి అక్కడి తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్లో కానీ ఉంటే అలాంటి టౌన్లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్స్ వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు పవన్. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని అన్నారు. ఇది అందరి మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పారు. బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయవలసిన సమయం ఆసన్నమైందని తెలియజేశారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయకుండా ఉండేలా అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
హిజోల్లా లక్ష్యంగా గురువారం ఇజ్రాయెల్ మిలిటరీ రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఏడాది ఇంత తీవ్రంగా దాడి చేయడం ఇదే తొలిసారి. దక్షిణ లెబనాన్లోని హిజోల్లాకు చెందిన పలు స్థావరాలపై ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ భూభాగం పైకి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 150 లాంచర్ బ్యారెల్స్, మిలిటరీ మౌలిక సదుపాయాలు, భవనాలు, ఆయుధ గోడౌన్లని నాశనం చేసింది. హమాస్ తో యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తొలిసారి దక్షిణ ఇజ్రాయెల్ వాసులకి ఆంక్షలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని, రక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. టెక్ ప్రియులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విక్రయం దేశవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. యాపిల్ సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే 4 వేరియంట్లలో ఐఫోన్ 60 సిరీస్ ఫోన్లని విడుదల చేసింది. ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు జనాలు తెల్లవారు నుంచే యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరారు. ఐఫోన్ 16 ప్రారంభం ధర 79,900, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర 89,900, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర 1,44,900 రూపాయలు సంస్థ నిర్ణయించింది. ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, దానిని హుందాగా నెరవేర్చాలని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని విని షాక్ అయ్యానని, ఇందుకు సంబంధించిన రిపోర్టులు కూడా బయటపెట్టినట్లు లోకేష్ తెలియజేశారు. తిరుమలలో ప్రమాణానికి సిద్ధమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారని, తాను తిరుమలలోనే ఉన్నానని, ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. దేవుడి దగ్గర కూడా వారు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని, తిరుమల పవిత్రతని కాపాడతామని పేర్కొన్నారు. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్లొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు. అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని. గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు. నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో చాలా స్పష్టంగా ఈరోజు మేము ఆధారాలు బయట పెట్టాం. చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదేవిధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పారు, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఇంకా నేను చాలా బాధేస్తుంది. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు మేము చూసాం, కానీ గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఈనాడు చూడలేదు. అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తాజాగా న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధృవి పటేల్ దక్కించుకున్నారు. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. విజేతగా నిలవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ ని అందుకోవటాన్ని అపురూప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. కిరీటం కన్నా ఇది ఎక్కువ, ఇది నా విలువను అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతరులకి స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆంక్షలిక అవసరాలకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏపీహెచ్పీ కాలనీ కార్గిల్ పార్క్ వద్ద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శాసనసభ్యులు గొండు శంకర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల గౌరవ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాలు పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొంది ఎన్డీఏ కూటమి ద్వారా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఎంతో సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపికెళ్లే దిశలో అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో తీసుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి 100 రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం అనే ఒక నామకరణం చేసి ప్రజా వేదికల ద్వారా ప్రజలందరికి కూడా మనం వివరించి, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ స్టిక్కర్లు అంటించి ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇవ్వమని ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చాపురం రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం ఈ మనకి అనుకూలించగా ఈ మళ్ళీ ప్రకాశం జిల్లా దగ్గరలో వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల ఈరోజు కార్యక్రమం మనకు నియోజకవర్గంలో ఈ జిల్లా పరిషత్ ఆపోజిట్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో మొట్టమొదటిసారిగా పెట్టి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కావున సిబ్బంది కూడా, అలాగే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 7 రోజుల పాటు జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ, ఇదేదో తూతూ మంత్రంగా మనం మొక్కుబడిగా ఇది చేయడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి మనం చేసినటువంటి ఈ ఘనకార్యాలను మనం వివరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వద్ద వెలుపల వేచి ఉన్నారు. అలాగే టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 68,835 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 25,883 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.96 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. బంగారం ధరలు కొంత మేరకు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,000 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 75,260 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,850 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 75,110 రూపాయలు ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 92,500 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 97,500 రూపాయలుగా ఉంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులకి ఆలౌట్ అయింది. 339 పరుగులకి 6 అవుట్తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు మరొక 37 పరుగులు జోడించి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. 144 పరుగులకి కీలకమైన 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల లోతు కష్టాల్లో ఉన్న సమయంలో అశ్విన్, జడేజా ద్వయం అందుకుంది. ఈ జోడీ 199 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూదు 5 వికెట్లు తీయగా నహీద్ రానా, మెహదీ హసన్ చెరొక వికెట్ పడగొట్టారు. వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. వెలగపూడి సచివాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. లెబనాన్లోని టార్గెట్లపై రాకెట్ వర్షం. ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం. తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్.
చెన్నై టెస్టు టీమిండియా 376 పరుగులకి ఆలౌట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.